ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది కాంతారా 3లో మన ఎన్టీఆర్ గారు ఉన్నారంటమా, అది ఎంతవరకు నిజం. అంతేకాకుండా మన ఇండియాస్ బిగ్గెస్ట్ స్పై థ్రిల్లర్ అయిన గూఢచారి 2 మూవీతో పాటు రాజాసాబ్ 2 మూవీ కన్ఫర్మ్ అయింది. అంతేకాకుండా దేవర పార్ట్ 2 షూటింగ్ డేట్ కూడా అఫీషియల్ గా బయటికి వచ్చింది మావా. అండ్ కూలీ మూవీ కూడా ఎల్సీలో ఒక పార్ట్ ఏమవా, నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సినీ రివ్యూ క్లబ్. కాంతారా 3లో మన ఎన్టీఆర్ అన్న, ఇది విన్నాక మీరు ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ అయితే మీకు ఎక్సైట్మెంట్ లో గూస్ బంప్స్ రావచ్చు మావా. మన రిషబ్ శెట్టి గారి కాంతారా మూవీ చాప్టర్ 1 ప్రీక్వెల్ రిలీజ్ అయ్యాక కాంతారాకి సీక్వెల్ ప్లాన్ చేస్తారంట. కన్ఫ్యూజ్ అవ్వకండి మావా. ఇది మీకు అర్థం కావాలంటే కాంతారా మూవీ ఆల్రెడీ రిలీజ్ అయిన దాన్ని 2 గా కన్సిడర్ చేస్తారు. దానికి ముందు జరిగే స్టోరీ ఇప్పుడు ప్రీక్వెల్ రాబోతుంది కాబట్టి అది చాప్టర్ 1 అవుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకునేది 3, అంటే ఆల్రెడీ రిలీజ్ అయిన దానికి సీక్వెల్ అన్నమాట. సో ఈ కాంతారా 3 మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ కోసం మన జూనియర్ ఎన్టీఆర్ అన్నని కన్సల్ట్ అయ్యారంట. ఇది కానీ నిజమైతే మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కి పూనకాలు వస్తాయేమో. నెక్స్ట్ మన ప్రభాస్ అన్న రాజాసాబ్ మూవీని పార్ట్ 2 గా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సెకండ్ పార్ట్ ని ఫస్ట్ పార్ట్ కి కంటిన్యూషన్ కాదంట. ఇది ఒక మల్టీ వర్షన్ ఫ్రాంచైజ్ లో ఒక కొత్త స్టోరీ లైన్ తో రాబోతున్నారు. అయితే ఇప్పుడు వస్తున్న రాజాసాబ్ మూవీ రా ఫుటేజ్ అనేది మొత్తం 4 hours 30 minutes వరకు వచ్చిందంట. దీన్ని 2 hours 45 minutes వరకు ట్రిమ్ చేసి ఎడిట్ చేస్తున్నారు. మోస్ట్లీ ఈ రాజాసాబ్ మూవీని 2026 January 9th రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం వాళ్ళు. నెక్స్ట్ మన జూనియర్ ఎన్టీఆర్ అన్న దేవర పార్ట్ 2 మూవీ మీద ఒక అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది మామ. అదేంటంటే ఈ మూవీని నెక్స్ట్ ఇయర్ జనవరి లేకపోతే ఫిబ్రవరిలో షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. ప్రజెంట్ మన ఎన్టీఆర్ అన్న అలాగే ప్రశాంత్ నీల్ గారు తీస్తున్న మూవీ షూటింగ్ మోస్ట్లీ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా అయిపోతుందంట. ఇది అయిపోయాక 1 లేకపోతే 2 నెలలు గ్యాప్ తీసుకుని దేవర 2 సెట్ లో జాయిన్ అవుతారంట. ప్రజెంట్ కొరటాల శివ గారు ఫుల్ స్క్రిప్ట్ డెవలప్మెంట్ లో అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. ఇంతకీ దేవర పార్ట్ 2 కోసం ఎంతమంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి మావా. ఇది మీకు తెలుసా, డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారు శివకార్తికేయన్ గారి పరాశక్తి మూవీలో విలన్ గా యాక్ట్ చేయాలని అనుకుంటున్నారంట. కానీ ఈ కూలీ మూవీకి సంబంధించిన షూటింగ్ వీలైనంత త్వరగా కంప్లీట్ చేసుకుని రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఆ మూవీ స్టోరీ నచ్చినా కూడా రిజెక్ట్ చేశానని రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే ఈ కూలీ మూవీని రిలీజ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఒక మూవీలో యాక్ట్ చేస్తారంట మన లోకేష్ కనకరాజ్ గారు. నిన్న అనుష్క గారు యాక్ట్ చేసిన ఘాటీ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయింది, చూసారా? ట్రైలర్ చాలా ఇంటెన్షన్ అండ్ యాక్షన్ తో నిండిపోయింది. ట్రైలర్ మొత్తం ఒక ఎత్తు అయితే లాస్ట్ 40 సెకండ్ షాట్ లో అనుష్క గారు శివతాండవం చూపించారు మావా. ట్రైలర్ లో ఒక డైలాగ్ కూడా పెట్టారు మావా, భలే అనిపించింది. సీతమ్మ వారు లంకా దహనం చేస్తే ఎలా ఉంటుందో చూస్తారని. సినిమాలో లంకా దహనం చేసేది మన అనుష్క గారే. ఆఫ్టర్ లాంగ్ టైం మన స్వీటీని సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నాం. ట్రైలర్ అయితే చాలా బాగుంది, ఒకసారి లుక్ వేసుకోండి మావా. ఇండియాస్ బెస్ట్ థ్రిల్లర్ లో ఒకటైన గూఢచారి 2 మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది మావా. ఈ మూవీని May 1st 2026 రిలీజ్ చేయబోతున్నామని అఫీషియల్ గా మూవీ టీమే అనౌన్స్ చేసింది. ఈ మూవీని 6 కంట్రీస్ లో 23 స్టేట్స్ లో అండ్ 150 days షూట్ చేశారంట మావా. ఇండియాస్ బిగ్గెస్ట్ స్పై థ్రిల్లర్ రాబోతుంది, రెడీగా ఉండండి. కూలీ మూవీ కూడా ఎల్సీయూకి సంబంధించిందే అని అనిపిస్తుంది మావా. ఎందుకంటే ఎల్సీయూలో ఒక పార్ట్ అయిన విక్రమ్ మూవీలో మీరు కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే కమల్ హాసన్ గారు ఇలా అంటారు, చెయ్యని తప్పు కోసం 30 ఏళ్ళు అండర్ గ్రౌండ్ లో బతికాను సార్ నేను, ఎందుకు? అండ్ రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీ మూవీ ట్రైలర్ లో కూడా 30 సంవత్సరాలుగా ఒకరిని ఆఫ్లైన్ లోనే ఉంచాను అని ఇలా అంటారు. 30 సంవత్సరాల నుంచి ఒకరిని ఆఫ్లైన్ లోనే ఉంచాను. ఇది చూసిన తర్వాత మన లోకేష్ కనకరాజ్ గారు ఏదో దాస్తున్నారనే అనిపిస్తుంది మావా. సో ఇది మావా ఇవాల్టి వీడియో. ఈ అప్డేట్స్ లో మీకు నచ్చిన అప్డేట్ ఏంటో కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా. ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. సినీ రివ్యూ క్లబ్ ఫ్యామిలీ.